హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ రివ్యూస్ సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. అయితే ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసింది. ఈ సండే ఎవరు విజేత అనేది తేలిపోతుంది. అంటే అవినాష్ ఫైనల్కి వచ్చిన ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్, తర్వాత గౌతమ్, నిఖిల్, నబీల్ అండ్ లేడీ టైగర్ ప్రేరణ. సో వీళ్ళల్లో ఎవరు అవబోతున్నారు అంటే చాలామంది ఎస్ఎంఎస్ల పరంగా కానీ, కాంటెస్ట్ల పరంగా కానీ, సర్వే పరంగా కానీ ఎక్కువ మంది కోరుకునే వ్యక్తుల్లో నిఖిల్ అండ్ గౌతమ్ ఉన్నారు. బట్ అవినాష్ కూడా అనూహ్యంగా మధ్యలో వీళ్ళిద్దరిని చీల్చుకుంటూ వస్తాడనే కాన్సెప్ట్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ ఫైనల్ ఎవరి చేతుల మీదుగా కప్పు తీసుకోబోతున్నారు విన్నర్ అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్గా ఉంది. ఆ సస్పెన్స్ ఇవాళే మన ముందుకు వచ్చింది. అదేంటంటే ఫైనల్కి మన పుష్పరాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అలియాస్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారు. ఎందుకంటే సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్ సీజన్లో చాలామంది సూపర్ స్టార్ సూర్య చాలామంది వచ్చారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వచ్చారు. వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు స్టార్స్, అలాగే చాలామంది హీరోలు వచ్చారు. కానీ బన్నీ మన రాలేదు. ఎందుకంటే పుష్ప మొన్నటి వరకు షూట్ అవ్వడం, నెక్స్ట్ రిలీజ్కి సంబంధించి ప్రమోషన్స్ భాగంగా బాగా హడావిడిగా యాక్టివ్గా ఉండడం వల్ల రాలేదు. బట్ దీనికైనా రావాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే సెలబ్రేషన్స్లో ఉన్నారు. పుష్పరాజ్ ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్స్, అంటే యుఎస్లో కూడా ఫస్ట్ 5 days సంబంధించి కానీ, లేదంటే 6 రోజులకి సినిమా కలెక్షన్స్ తీసుకున్నా కూడా $10 million ఈజీగా కొట్టేశారు. తర్వాత $1 million, $10 million సంథింగ్, $10 million అనుకుంటా రికార్డు. తర్వాత బాలీవుడ్లో కూడా 72 కోట్లు ఫస్ట్ డే గ్రాస్ రికార్డు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా నార్త్లో కొల్లగొడుతుంది. రికార్డుల వర్షం, సునామీ సృష్టిస్తోంది. సో అటువంటి పుష్పరాజ్ సెలబ్రేషన్స్కి కాస్త దూరంగా ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక ఆవిడ చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ సెలబ్రేషన్ని ఈ విధంగా బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ గేమ్ షోలు వాటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప రిలీజ్ అయిన విషయం కానీ, పుష్ప మీద టాకు కానీ, ఎలా ఉండబోతున్న విషయాలు పూర్తిగా వీళ్ళకి తెలియలేదు. హౌస్లో ఉన్న వాళ్ళందరితో పాటు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి పుష్పరాజ్ ఫైనల్ ఈవెంట్కి కింగ్ నాగార్జునతో పాటు స్టేజ్ని అలరించబోతున్నారు. విన్నర్ ఎవరైతే అవబోతున్నారు, మ్యాక్సిమం గౌతమ్ ఆర్ నిఖిల్ అనే వినిపిస్తుంది. ఈసారి గౌతమే కొడతారని కూడా టిపికల్ ఒక సర్వే చెప్పబోతుంది. ఎందుకంటే అంతకుముందు కూడా అమర్దీప్ అనుకున్నా కానీ, పల్లవి ప్రశాంత్ ఎలాగైతే దక్కించుకున్నారో ఇప్పుడు కూడా నిఖిల్ అనుకుంటున్నారు కానీ గౌతమే దక్కించుకుంటాడనే వాదం కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ పుష్పరాజ్ అలియాస్ బన్నీ చేతుల మీదుగా విన్నర్ కప్ని సాధించుకోబోతున్నారు మనందరం ముందు. ఈ ఆదివారం మరికొద్ది రోజుల్లోనే, అంటే ఇంకా హార్డ్లీ 2 daysలో, 2-3 days, అంటే ఒక 60 hours లోపలే, 60 hoursలో పుష్పరాజ్ వేదికను అలంకరించబోతున్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు కింగ్ నాగార్జున. ఆల్రెడీ పుష్పరాజ్కి వెల్కమ్ చెప్పేందుకే ఒక ఎపిసోడ్లో, ఒక వీకెండ్లో కింగ్ నాగార్జున గారు పుష్పరాజ్ స్టెప్ కూడా వేసి అలరించారు, మనం చూసాం. సో పుష్పరాజ్ రాబోతున్నారు. దాని మీద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు, సెట్టింగ్స్ కూడా అయిపోయి పుష్ప బన్నీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, తల ఊపారు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సండే గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్లో విన్నర్ ప్రైజ్ మనీ పుష్పరాజ్ చేతుల మీదుగా, ఐకాన్ స్టార్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఆ దృష్టిని ఎవరిని వర్ణించబోతుంది అంటే ప్రైజ్ మనీ కన్నా పుష్పరాజ్ చేతుల మీద అందుకోవడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అయిపోతున్నారు కంటెస్టెంట్స్. సో ఆ దృష్టిని ఎవరు వర్ణించబోతుంది, నిఖిల, గౌతమ? మీరు కామెంట్గా తెలియచేయండి. నేను చెప్పేది ఓకే అనిపిస్తే లైక్ చేయండి, లేదంటే జస్ట్ ఛానల్ చూసి మీ అభిప్రాయం గుడ్ ఆర్ బ్యాడ్ తెలియజేయండి. సో మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.